ఒక చిన్న సూర్యకాంతి నిండిన గ్రామంలో ఒక చిన్న పసుపు కోడిపిల్ల తన ప్రేమతో నిండిన అమ్మతో కలిసి ఉండేది. వాళ్లు పేదవాళ్లే అయినా వారి మనసుల్లో ఆశ మాత్రం ఎప్పుడూ తగ్గేది కాదు. ప్రతిరోజూ ఉదయం ఆ కోడిపిల్ల త్వరగా లేచి ముఖం కడుక్కుని ఒక చిన్న గంపలో తాజా అరటిపండ్లు పెట్టుకుని రోడ్డు పక్కన కూర్చునేది. తీపి అరటిపండ్లు, తాజా అరటిపండ్లు అని ఆనందంగా కూస్తూ అమ్మేది. కొంతమంది ఆగి అరటిపండ్లు కొని ఆమె కష్టాన్ని మెచ్చుకుంటారు. మరికొందరు చూడకుండా వెళ్ళిపోతారు. అయినా ఆ చిన్న కోడిపిల్ల ఎప్పుడూ బాధపడలేదు. నిజాయితీగా పనిచేయడమే తన ఆనందమని భావించింది. సాయంత్రానికి ఆమె సంపాదించిన డబ్బు లెక్కపెట్టింది. డబ్బు ఎక్కువ కాకపోయినా ఆమెకు చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే ఇంటికి పరుగెత్తి ఆ డబ్బును తన అమ్మ చేతుల్లో పెట్టింది. అమ్మా, ఇది నీకోసం అని మెరిసే కళ్లతో చెప్పింది. ఆమె అమ్మ ఆ కోడిపిల్లను గట్టిగా కౌగిలించుకుని, నా బిడ్డా, నీ ప్రేమ, నీ కష్టం బంగారం కంటే విలువైనవి అని చెప్పింది. ఆ రాత్రి వారు సాదాసీదా భోజనం తిని సంతృప్తిగా నవ్వుకున్నారు. ఆ చిన్న పసుపు కోడిపిల్లకు గర్వంగా అనిపించింది. డబ్బు సంపాదించినందుకే కాదు, తన అమ్మను ప్రేమతో ఆదుకోగలిగినందుకు.